బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కండిషన్ సీరియస్గా ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలోకి రామాని ఆద్య ఇంటికి తీసుకొస్తుంది. ఇక రఘురామ్ అలాగే జానకి రామాని చూసి చాలా బాధపడతారు. రామ అయితే ఆద్యని అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా సౌర్య సార్ ఇలా అవటానికి కారణం నేనే మన కుటుంబం అని అంటూ ఉంటే ఇక జానకి అవునమ్మా నువ్వు చెప్తుంది నిజమే అని అంటూ ఉంటే సౌర్య సార్కి ఏమైనా అయితే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలోనూ బ్రతకను, చచ్చిపోతానమ్మా అని అంటుంది. ఒక్కసారిగా రఘురామ్ అమ్మ రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సౌర్య సార్కి ఏమీ కాదు. అవును మీ ప్రేమ నిజమైంది, ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరుస్తారు. అవునమ్మా వెళ్ళి నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. ఆద్య పెదనాన్న రామలక్ష్మి అక్కడ ఉంటే చచ్చిపోతానంటూ ఏడుస్తూనే ఉంది. అందుకే ఇంటికి తీసుకొస్తే నేను రామలక్ష్మి కుదుట పడుతుంది, మిమ్మల్ని అందరినీ చూస్తుందని ఇంటికి తీసుకొచ్చాను అని అనగానే ఇక రామలక్ష్మి లేదు నేను ఇప్పుడే మళ్ళీ సౌర్య సార్ దగ్గరికి వెళ్ళిపోతానమ్మా అని అంటూ ఉంటే ఇక జానకి వెళ్దువమ్మా, ముందు వెళ్ళి బట్టలు మార్చుకో, ఆ తర్వాత మనం అందరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం సరేనా అని అంటుంది. ఇక రామలక్ష్మి బట్టలు మార్చుకోవడానికి వెళ్తుంది. ఇంతలోకి చారు అప్పు భలే అవకాశం దొరికింది, వీళ్ళందరూ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి నాన్న పని చాలా ఈజీ అవుతుంది. నాన్న హాస్పిటల్లో ఆ ఆద్య వాళ్ళ నాన్నని పైకి పంపించేయచ్చు అని చారు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి సీను మాత్రం అక్కడే ఉంటాడు. ఇక సీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆద్య బాధపడుతూ ఉండుంటుంది కదా, ఆ రోజు నా పెళ్ళి చారుతో జరిగినప్పుడు ఆద్య కూడా ఇలాగే కుమిలిపోతూ ఉండుంటుంది కదా, నేను అనవసరంగా తప్పు చేశాను, అనవసరంగా నేను ఆద్యని పెళ్లి చేసుకోను, చారుతో నా పెళ్ళి కుదర్చండి అని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను. అవును మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం ఎంతకైనా పోరాడాలి, కానీ నేను ఆ పని చేయలేదు. అందుకే ఈరోజు ఆద్యని దూరం చేసుకొని ఇంత బాధపడుతున్నాను. రామలక్ష్మిలాగా పెళ్ళి జరిగే వరకు ఆలోచించలేకపోయాను, అందుకేనేమో ఆద్యని నా నుంచి కోల్పోయాను. ఈసారి మాత్రం ఆ తప్పు ఎట్టి పరిస్థితిలో చేయను, ఎలా అయినా సరే చారుతో విడాకులు తీసుకొని ఆద్యని పెళ్లి చేసుకుంటాను. అవును అని సీను అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే చలపతి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. రాగానే సీను కనిపిస్తాడు. ఒక్కసారిగా చలపతి షాక్ అవుతాడు. బాబాయ్ ఇదేంటి నా అల్లుడు ఇక్కడే ఎదురుగా ఉన్నాడు, ఇప్పుడు కనుక నేను లోపలికి వచ్చానంటే ఎందుకు వచ్చావు ఏమిటి అని 100 ప్రశ్నలు వేస్తాడు. అలాగే ఆ ఆద్య వాళ్ళ నాన్న నా దగ్గరే ఉన్నాడని తెలిస్తే ఇక నా ప్రాణాలు తీసేస్తాడు. ఇప్పుడు సీనుకి కనబడకపోవడమే మంచిది, కాసేపు అయ్యాక వస్తాను అని చెప్పేసి చలపతి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్తాడు. ఇక ఇద్దరు అలాగే శౌర్య వాళ్ళ నాన్న ఏడుస్తూ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఇక శ్రేణు ఏమో మీరేంటండి మీకు బాగానే ఉందా ఇప్పుడు? నాకు బాగానే ఉంది బాబు, నా కొడుకు ఎలా ఉన్నాడు, వాడికి ఏమీ ప్రమాదం లేదు కదా అని అనగానే లేదండి డాక్టర్స్ కండిషన్ సీరియస్గా ఉందని చెప్పారు. రామలక్ష్మి చచ్చిపోతానని ఏడుస్తూ ఉంటే ఇప్పుడే ఆద్య ఇంటికి తీసుకెళ్ళింది అని అనగానే ఇక ప్రమీల అలాగే శౌర్య వాళ్ళ నాన్న ఇదంతా మా వల్లే జరిగింది, శౌర్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మేమే తప్పు చేశాము నాన్న శౌర్య అంటూ లోపలికి వెళ్తారు. ఇంతలోకి ఆద్య రామలక్ష్మి కూడా అక్కడికి వస్తారు. వచ్చేసరికి ప్రమీల నేల మీద పడిపోయి మరి శౌర్య కోసం ఏడుస్తూ ఉంటుంది. నాన్న శౌర్య ఈరోజు నువ్వు ఇలా అవటానికి కారణం నేనే, తల్లిని తండ్రిని ఎంత గొప్పగా ప్రేమించచ్చో నిన్ను చూస్తే అర్థమవుతుంది. అవునరా, కానీ నీ ప్రేమని అర్థం చేసుకోలేక నువ్వు సవతి కొడుకువని నిన్ను ఎప్పుడూ కూడా దూరం పెట్టాను, కానీ నువ్వు ఈ కన్న తల్లి కోసం ఎన్నో త్యాగాలు చేశావు, చివరికి నీ ప్రాణాన్ని కూడా తీసుకోవాలని చూశావు, నువ్వెంతో గొప్పవాడివిరా. అలాంటి కసాయి కొడుకు కోసం నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఈ తల్లిదేరా ఇదంతా తప్పు, కళ్ళు తెరవరా నాన్న శౌర్య, కళ్ళు తెరువు అని ఏడుస్తూ ఉంటే శౌర్య వాళ్ళ నాన్న అవునరా శౌర్య, చిన్నతనం నుంచి నిన్ను ఒంటరిగా వదిలేశాను, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీకు దూరం చేసి మళ్ళీ నిన్ను ఒంటరివాణ్ణి చేశాను, అందుకే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. ఎప్పుడు ఎవరి మనసుని బాధ పెట్టావు, బాధ అంతా కష్టమంతా నువ్వే పడతావు, నువ్వెంతో గొప్పవాడివిరా, నువ్వెట్టి పరిస్థితుల్లోనూ బ్రతకాలిరా, ఆ దేవుడు నా ప్రాణం తీసుకొని నిన్ను బ్రతికించాలిరా అని ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటే ఇక రామలక్ష్మి కూడా శౌర్య సార్ ఏంటి సార్ అలా చూస్తున్నారు, కళ్ళు తెరవండి సార్, మీకోసం ఇంతమంది పరితపిస్తున్నారు, మీకు అర్థమవుతుందా సార్, ప్లీజ్ సార్ కళ్ళు తెరవండి సార్ అని ఏడుస్తూ ఉంటే ఇక ఆది ఏమో సార్ ఏమైంది మీకు, మీ రామలక్ష్మి మీ ముందే ఉంది,
మీరు ప్రేమించే మీ అమ్మ నాన్న కూడా మీ పక్కనే ఉన్నారు. ఇంకా మీకు చావుతోనే ఇంకా మీకు చావుతోనే వెళ్ళాలనుందా? ఏంటి సార్, రామలక్ష్మితో జీవితాంతం కలిసి ఉండాలని లేదా మీకు? అంటూ ఆద్య రామ చేతిని శౌర్య చేతిలో పెడుతుంది. సార్, సరే, రామాని వదిలేసి మీరు చావు దగ్గరికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. అయితే రామ ఒంటరిగా ఇలాగే ఏడుస్తూ ఉంటుంది. మీ ప్రేమ నిజం కాదా? మీరు రామని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించలేదా అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. దాంతో రామలక్ష్మి, ఆద్య, ప్రమీల, శౌర్య వాళ్ళ నాన్న సీను చాలా సంతోషపడతారు. ఇక రామలక్ష్మి, సార్, సార్ మీకేం కాలేదు కదా సార్, మీకు బాగానే ఉంది కదా సార్ అని అంటూ ఉంటే రామలక్ష్మి, నువ్వు నువ్వు ప్రశాంత్, లేదురా, ఆ దుర్మార్గుడితో రామలక్ష్మి పెళ్ళి జరగలేదు. పెళ్ళి జరిగే టైంకి వాడి నిజ స్వరూపాన్ని రఘురాం గారికి చెప్పేశాను. అందుకే పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు రామలక్ష్మితో నీ పెళ్ళి జరిపిస్తానని అన్నయ్య గారు మాకు మాట ఇచ్చారు. అవునరా శౌర్య, నీ విషయంలో మేము చాలా తప్పులు చేశాం. ఇప్పుడు రామలక్ష్మి నీ పెళ్ళి జరిపించి మా తప్పుల్ని సరిదిద్దుకుంటాంరా అని అనగానే శౌర్య చాలా సంతోషపడతాడు. ఇక రామలక్ష్మి, సార్ మీకేం కాలేదు, మన ప్రేమ గెలిచింది అంటూ శౌర్యని హక్ చేసుకుంటుంది. ఇక ఆద్య వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతుంది. ఇక ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా బయటికి వస్తారు. రాగానే సీను, సారీ ఆద్య, నీ మనసుని నేను చాలా బాధ పెట్టాను కదా. ఏమైంది సీను, ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నావు? లేదు ఆద్య, రామలక్ష్మిని చూశాకే అర్థమైంది. తనకి దక్కాల్సిన వాడు దక్కకపోతే ఎంత బాధపడుతుందో ఒక ఆడది. రామాని చూశాక అర్థమైంది. అది నువ్వు కూడా అనుభవించావు. అంతా నా వల్లే. మన ప్రేమ నిజమని నేను నమ్మలేకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఈరోజు చారుతో నా జీవితాన్ని వెళ్ళలేక నలిగిపోతూ ఉన్నాను. కానీ ఆద్య, ఒక్క మాట చెప్తున్నాను, ఈరోజు నిజమైన ప్రేమ గెలిచింది. శౌర్య సార్ చనిపోవాల్సిన వారు బ్రతికారంటే అది రామ కోసమే. ఖచ్చితంగా మన ప్రేమ కూడా గెలుస్తుంది ఆద్య. ఒక్క మాట చెప్తున్నాను, నేను ఖచ్చితంగా నిన్ను నా భార్యగా చారుని ఎప్పటికైనా నా జీవితంలోకి రానివ్వను. అవును ఆద్య, ఇది మాత్రం నేను నమ్ముతున్నాను అంటూ సీను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆద్య, ఆగు సీను, నేను చెప్పేది విను అని అంటూ, ఇక నిజమే చెప్పొద్దున్నావు సీను, చారు చేసిన తప్పులు ఇంట్లో చెప్తే ఖచ్చితంగా చారుని ఇంట్లోంచి పంపించేస్తారు. కానీ నాన్న ఇప్పుడు చారు దగ్గర ఉన్నారు. నాన్న గురించి తెలిస్తేనే చారు గురించి నేను ఇంట్లో ఏదైనా చెప్పగలను అని అనుకుంటూ ఉంటే అప్పుడే చలపతి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. ఇక సీను బయటికి వెళ్ళిపోవడం చూసి, అమ్మయ్య, ఈ సీను బయటికి వెళ్ళిపోయాడు, ఎప్పుడు నా పని ముగించేస్తాను అంటూ చలపతి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య అటుగా వెళ్తూ ఉంటుంది. చలపతిని చూసి ఒక్కసారిగా ఆద్య షాక్ అవుతుంది. ఇదేంటి, చారు వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చారు, సౌర సార్కి ఇలా అయిందని చూడటానికి వచ్చారా అని అనుకుంటుంది. కానీ అటుగా రాకుండా వేరే వైపుకు వెళ్తూ ఉంటే చలపతి, ఇదేంటి అటు వెళ్తున్నారు, అంకుల్, అంకుల్ అని ఆద్య పిలుస్తూ ఉంటే చలపతి వినిపించుకోకుండా ఇక కిషోర్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ఇక ఆద్య కూడా ఏమీ పట్టించుకోదు. ఇంతలోకి చలపతి కిషోర్ ఉన్న రూమ్లోకి వెళ్ళి కిషోర్ని చూస్తూ, ఏంటిరా బాబు, నీతో మాకు తలనొప్పి, ఈరోజు నిన్ను పైలోకానికి పంపించేస్తాను. నువ్వు చేస్తే నా కూతురికి ఏ అడ్డు ఉండదు. ఇక నా కూతురి జీవితం సంతోషంగా ఉంటుంది. అందుకే నేను ఈరోజు చంపేద్దామని ఇక్కడికి వచ్చాను. ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు అంటూ చలపతి ఇక కిషోర్ని చంపడానికి చేతులు మెడ మీద పెడుతూ ఒక్కసారిగా కాలు పట్టుకుంటాడు. మీలాంటి దేవుణ్ణి చంపకూడదు. అవును, మీకు అంత మంచి బుద్ధి ఉంది కాబట్టి నీ కూతురికి కూడా అంత మంచి బుద్ధి వచ్చింది. అవును, నేను మీ నాన్నని చంపేస్తే చంపేసుకో, మా నాన్నని మాత్రం ఏం చేయి మాకు అని అంటూ ఉంటే, మా నాన్నని చంపేస్తే చంపే, నేను మాత్రం సీనుని దక్కించుకుంటాను అని నా కూతురు అంటూ ఉంటే, ఆద్య నా ప్రాణాన్ని కూడా వదిలేసింది. అంత మంచిది ఆద్య. అలాంటి కూతుర్ని కన్నందుకు నిజంగా నువ్వు గొప్పవాడివయ్యా. నా కూతురు నుంచి నిన్ను తప్పించడానికి దాంతో నేను నిన్ను చంపుతానని చెప్పాను. కానీ నిన్ను చంపను అని అంటూ ఉంటే అప్పుడే ఆద్య వాళ్ళిద్దరిని చూస్తుంది. ఒక్కసారిగా ఆద్య, అంకుల్, మా నాన్న. అవునమ్మా ఆద్య, మీ నాన్నని నీకు అప్పగిద్దామని ఇక్కడికి వచ్చాను. చారు ఇక్కడే మీ నాన్నని ఉంచింది, ఇదిగో మీ నాన్న అని చెప్పి ఆద్యని చారు వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొస్తాడు. ఒక్కసారిగా ఆద్య నాన్న నాన్న అంటూ కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక చలపతి,
అమ్మ ఆద్య, నువ్వు చాలా మంచిదానివి. ఆ రోజు నా కూతురు నా ప్రాణాలు తీయమన్నా నువ్వు తీయలేదు. అందుకే ఎలా అయినా మీ నాన్నని కనిపెట్టి నీకు అప్పగించాలి అనుకున్నాను. ఈరోజు నాకు ఆ అవకాశం దొరికింది. వెళ్ళమ్మా, వెళ్ళి మీ నాన్నతో తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఆ రఘురామ్ గారి ముందు దాని నిజ స్వరూపాన్ని బయటపెట్టమ్మా, బయటపెట్టు. దానికి కోసం నేను ఎన్నో తప్పులు చేశాను. కానీ అది కన్న తండ్రిని కూడా చూడకుండా నా ప్రాణాన్ని తీయాలని చూసింది. దాన్ని వదిలిపెట్టద్దమ్మా, వదిలిపెట్టద్దు అని వెనకాలనే ఇక ఆద్య చలపతికి దండం పెడుతుంది. అంకుల్, మీరు చాలా మంచివారు. ఇప్పుడు మా నాన్నని హాస్పిటల్ నుంచి మార్చాలి. మా నాన్నకి మంచి ట్రీట్మెంట్ చేయించాలి. అప్పుడు అప్పుడు ఆ చారు పని చెప్తాను. చారు సంగతి నేను చూసుకుంటాను అని అంటుంది. ఇక చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆద్య అక్కడ ఉన్న డాక్టర్స్ని పిలిపించి ఏదో మాట్లాడుతూ కిషోర్కి ఏదో ట్రీట్మెంట్ చేయమని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి ఒక పక్కన రామ, శౌర్య అందరూ కూడా ఇక ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలోకి రఘురామ్ అలాగే జానకి కూడా శౌర్య దగ్గరికి వస్తారు. శౌర్యని, రామని ఇద్దరిని కూడా వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని చెప్తారు. ఇక అందరూ కలిసి రామ, శౌర్య ఇంటికి రావడంతో జానకి, రఘురాము శౌర్యకి దిష్టి తీస్తారు. ఇక శౌర్య వాళ్ళకి దండం పెట్టబోతూ ఉంటే ఒక్కసారిగా రఘురామ్, లేదు బాబు, లేదు, నువ్వు దండం పెట్టాల్సిన అవసరం లేదు. అవును బాబు, నీలాంటి మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలి, కాళ్ళ దగ్గర కాదు. రా బాబు, కుడికాలు పెట్టి లోపలికి రా అని రఘురామ్ శౌర్యని అలాగే రామలక్ష్మిని లోపలికి తీసుకొస్తాడు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా చారు అయితే, ఏ ఆద్య, ఏంటి రామ పెళ్ళని నిన్ను వదిలేశాను, ఐడియా చెప్పకుండా ఏంటి తిరుగుతున్నావు? అవునా చారు, నేను ఐడియా చెప్పను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, మా నాన్నని ఏం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం నీకు సీనుతో కలిసే ఐడియా ఒకటి కూడా చెప్పను అంటూ చాత్య కోపంతో వెళ్తుంటే, ఏ ఆద్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? చూడు, మీ నాన్న ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. నువ్వు కనుక చెప్పినట్టు చేయకపోతే చంపేస్తావా? నువ్వు ఆల్రెడీ మా నాన్నని చంపేసే ఉంటావు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే నీ మాట వినకూడదని నిర్ణయించుకున్నాను. చూడు, నాకు నా జీవితమే ముఖ్యం నీకంటే అని అనగానే ఒక్కసారిగా చారు షాక్ అవుతుంది. ఇక ఆద్య అయితే, పెదనాన్న, పెదనాన్న అంటూ పెదనాన్న రఘురామ్ దగ్గరకు వస్తుంది. ఏంటమ్మా ఆద్య, పెదనాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. ఇంట్లో అందరూ కూడా, ఏంటమ్మా, దేని గురించి? పెదనాన్న, మా నాన్న నాకు కనిపించారు అని అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది. ఇక రఘురామ్, అమ్మ ఆద్య, ఏమంటున్నావు నువ్వు? అవును పెదనాన్న, మా నాన్న నాకు కనిపించారు. నాన్న కనిపించకపోవడానికి ఇన్ని రోజులు నాన్నని వెతికెళ్ళిన వాళ్ళు ఎవరో కాదు పెదనాన్న, చారుని అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక రఘురామ్, అవును పెదనాన్న, నేను చెప్తుంది నిజం. ఇదిగోండి చారు నాకు పంపించిన ఫొటోసు, వీడియో చూడండి పెదనాన్న అని వెనకాలనే చారు చాలా భయపడిపోతుంది. ఇక రఘురామ్, చారు, ఏంటిది? నా కూతురు ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఎందుకు ఇలా చేశావు? అయ్యో పెదనాన్న, నిజంగానే నేను ఆ కిషోర్ ఆద్య వాళ్ళ నాన్నని ఏమీ వెతికెళ్ళలేదు. ఇదంతా అబద్ధం. కేవలం ఈ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. నాకెవరో పంపించారు. ఆ విషయమే నేను ఆద్యకి చెప్పి పంపించాను. అంతే పెదనాన్న, నాకేం తెలీదు అని బుకాయిస్తూ ఉంటే ఇక రఘురామ్, సరే, కిషోర్ గారు ఇప్పుడు స్పృహలో లేరు. స్పృహలోకి వచ్చాక అన్ని నిజాలు బయటకు వస్తాయి. అప్పుడు ఎవరేంటో తెలుస్తుంది. అప్పుడు ఎవరిని ఇంట్లో ఉంచాలో బయటికి పంపించాలో తెలుస్తుంది అని అంటాడు. చారు ఒక్కసారిగా చాలా కంగారు పడుతుంది. సీను, ఆద్య, జానకి మాత్రం చాలా సంతోషపడతారు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా